అందరికీ నమస్కారాలండి. ఈరోజు 51వ అథారిటీ మీటింగు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇందులో అనేక విషయాలను యాక్చువల్గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఏదైతే గ్రామ కంటాలు ఉన్నాయో ఆ గ్రామ కంటాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంటాల లోపల ఉన్న రోడ్లు కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటరు సివరేజ్ వాటరు వీటిలన్నిటినీ రెక్టిఫై చేయడం కోసంగా 904 కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. ఏదైతే 29 గ్రామాలు అంటే యాక్చువల్గా అవి రెవెన్యూ విలేజ్ కింద తీసుకుంటే 25 వస్తాయి. వాటన్నిటిలో కూడా కంప్లీట్గా చేయటానికి, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా స్టడీ చేస్తే వాటర్ సప్లైలో 30% గ్యాప్ ఉంది ప్రజెంట్. ఆ 29 గ్రామాల్లో వాటర్ సప్లైలో ప్రజెంట్ 30% షార్టేజ్ ఉంది. అదేవిధంగా సివరేజ్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడంలో 100% గ్యాప్ ఉంది. అదేవిధంగా రోడ్స్లో 40% రోడ్స్ గ్యాప్ ఉంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్లో ఒక 10% గ్యాప్ ఉంది. వీటిలన్నిటిని కూడా యాక్చువల్గా సిఆర్డి యాక్చువల్గా స్టడీ చేయించింది. స్టడీ చేసి ఎస్టిమేషన్స్ కూడా చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు దాని మీద యాక్చువల్గా టెండర్లు పిలిచే స్టేజ్కి వచ్చి వాళ్ళ అథారిటీ ముందు పెట్టడం. అథారిటీ దీని మీద వాటర్ సప్లైకి ఈ యొక్క క్యాపిటల్ సిటీలో ఉండే గ్రామ కంటాలు ఏదైతే విలేజెస్ ఉన్నాయో విలేజెస్లో వాటర్ సప్లైకి 64.35 కోట్లు, సివరేజ్ అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి 110.72 కోట్లు, అదేవిధంగా రోడ్స్కి 339.04 క్రోర్స్, స్ట్రీట్ లైట్స్కి 12.25 కోట్లు, తర్వాత మిగిలింది మెయింటెనెన్స్ ఆపరేషన్ మెయింటెనెన్స్ 7 years అంటే వాటన్నిటిని ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తారో 7 సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేసే దానికి ట్యాక్సెస్కి మొత్తం కలిసి 904 కోట్ల రూపాయలతో ఈరోజు అథారిటీ శాంక్షన్ చేసింది. బహుశా రాబోయే ఒక 10 daysలో ఇది మళ్ళీ దీన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకుని 21వ తేదీ వెంటనే టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడే ముఖ్యమంత్రి గారిని వాళ్ళందరూ అడగటం జరిగింది. వాటిని డెవలప్ చేస్తామని చెప్పాం. ఆ మాట ప్రకారం ఈ యొక్క 29 గ్రామాల్లో ఇవన్నీ చేయటమే కాదు, వీటిల్ని క్యాపిటల్ సిటీలు ఏదైతే ఈరోజు 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, దాని పక్కనే డ్రైన్స్, వాటర్ లైన్స్, సివరేజ్ లైన్స్ చేస్తున్నాం. అదేవిధంగా 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లేఅవుట్ రోడ్స్ వేసి అక్కడ డ్రైన్స్, పవర్ లైన్స్, వాటర్ లైన్స్ చేస్తున్నాం. దాన్ని కలుపుతారు. అంటే మళ్ళీ ఇది సపరేట్ కాకుండా 29 గ్రామాల యొక్క వాటిని కూడా ఈ సిటీలో పార్టీ చేయాలనే ఉద్దేశంతో వాటి కలిపేదానికి యాక్చువల్గా ఈ 904 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయటం, దాని మీద సిఆర్డీకి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ దాని మీద యాక్చువల్గా చేయమన్నారు. అక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పార్క్ పెట్టేటట్టుగా 78.01 ఏకర్స్లో 78.01 ఏకర్స్లో ఇది కంప్లీట్ అయిపోతే దాదాపు 20,000 మందికి జాబ్స్ వస్తాయి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎంతోమందికి జాబ్స్ వస్తాయి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా ఉండేటట్టుగా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేశారు. అయితే దానికి ల్యాండ్ కావాలి. ల్యాండ్ అక్కడ ఎవరైతే అసైనీస్ ల్యాండ్స్ అవి ఉండే వాళ్ళందరితో మాట్లాడారు సిఆర్డీ వాళ్ళు. అదే ల్యాండ్ పుల్ మీద తీసుకునేటట్టుగా ప్రొసీడ్ అయ్యేదానికి ఈరోజు సిఆర్డీ యాక్చువల్గా అథారిటీ వాళ్ళకి యాక్చువల్గా సిఆర్డీ కమిషన్కి యాక్చువల్గా ఆ యొక్క యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అసైనీస్ ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకున్న అసైనీస్ దగ్గర వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లో పట్టా లేదా అసైన్ అయితే అసైనీస్ అని, పట్టా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళైతే పట్టా అని రాస్తున్నారు. దానివల్ల ఎవరికైతే అసైన్ అని రాస్తారో వాళ్ళ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉందని వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వెంటనే అసైన్ అనే పదాన్ని తీసేయమన్నారు.
దాన్ని తీసేటట్టుగా ఇవాళ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నంబర్ ఆఫ్ వర్క్స్ యాక్చువల్గా పెరుగుతున్నాయి కాబట్టి మరొక ఎస్పీవీని ఏర్పాటు చేయమని, ఆ ఎస్పీవీలో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ, ఎన్టీఆర్ స్టాచ్యూ, తర్వాత స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జి, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఐఆర్ఆర్, ఇలా ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఆ ఎస్పీ వాళ్ళు టేకప్ చేసేటట్టుగా అథారిటీ ఒక ఎస్పీని క్రియేట్ చేయడానికి, సిఆర్డీ క్రియేట్ చేయడానికి ఈరోజు పర్మిషన్ ఇచ్చింది. దీన్ని కూడా యాక్చువల్గా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకొని దాన్ని ముందుకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం ఇప్పుడు రోడ్లు, డ్రైన్స్ అన్నీ చేస్తున్నాం. అయితే ఆ వచ్చిన వాటర్ని, అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి. దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలి. అంటే డ్రింకింగ్ వాటర్కి వాటర్ డ్రా చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేసి అన్ని ఇళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. దీనికి సంబంధించి 2 ప్యాకేజీలు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చి 411.53 కోట్లతో, వాటర్ డిస్ట్రిబ్యూషను సెంటర్ వచ్చి 376.60 కోట్లతో ఈరోజు 2 ప్యాకేజీలని ఈ అథారిటీ యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది.